లేవికాండం 23వ అధ్యాయం. ఆ లేవికాండం 23వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే యెహోవా నియామక కాలములు నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటిని తినవలెను. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియును చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణం చేయవలెను. 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయినా ఏ పనియు చేయకూడని వారితో చెప్పము. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, నేను నీకిచ్చుచున్న దేశంలోకి మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని పనను అల్లాడింపవలెను. దేవుని స్తోత్రం. చాలండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అలనాడు ఐగుప్తులో ఉన్నటువంటి సంఘం విడిపించబడటానికి ఆయన ఏం చేశాడు? మోషే ద్వారా గొర్రె పిల్లను వధించి పస్కా ద్వారా ఆ రక్తం యొక్క గుమ్మల మీద చల్లినప్పుడు దాని నుండి వారు విడిపించి ఏం చేశారంటే కానానులోకి వచ్చారు. దేవుని స్తోత్రం. చూడండి, అదేమన్నాడు మరలా? ఆ రొట్టెలు అన్నాడు పులి అని రొట్టెలుగా ఉండాలి. అది మరి తర్వాత దాసుకుని తినేది కాదు. ఏనాటి రొట్టె ఆ దినమే తినవలసినటువంటి పండగది. దేవుని స్తోత్రం. ఇక మీరు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో చనిపోయిన తర్వాత అది ఒక పస్కా సూచనగా ఉంది. హల్లెలూయా. చూడు, ఆయన పులియని రొట్టెల పండుగ ఏంటంటే ఆయన 72 గంటల్లో సమాధి చేయబడి ఆ శరీరము కుళ్ళు పట్టగలిగి ఆయన పునరుద్ధానుడై ఆయన లేచాడు. అది దేనికి గుర్తుందంటే పులి అని రొట్టెకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. కనుక మీరు గమనించినట్లయితే దేవుని సంఘం అంట ఆ పులిచిపోయిన పాత పురాతన ఆచారాలు కానీ పితరుల యొక్క పారంపర్య ఆచారాలు కానీ ఆ పద్ధతులు కానీ ఆ యొక్క కార్యాలు కానీ ఏది కూడా పిల్లల సంఘములకు తీసుకురాకూడదు. కానీ వాటినన్నింటిని బయటే విడిచిపెట్టాలి. దేవుని స్తోత్రం. మీరు నమ్మినట్లయితే మరొక రోజున పస్కా పశువు ద్వారా పస్కా బలి ద్వారా ఆ రక్తం మన మీద ప్రోక్షించబడింది. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను విడిపించేదిగా ఉంది. హల్లెలూయా. చూడు ప్రియులారా, యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, పుట్టిన వారు